కాసేపట్లో విజయవాడ సిఐడి కార్యాలయానికి మాజీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఇసుక స్కామ్ కేసులో చంద్రబాబు A3గా ఉన్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్కు సంబంధించి సిఐడి కార్యాలయంలో వ్యక్తిగత ₹1,00,000 బాండ్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో స్వయంగా సిఐడి కార్యాలయానికి వచ్చి బాండ్ సమర్పించనున్నారు చంద్రబాబు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందిస్తారు. తిరుమలరావు, ఏ సమయానికి చంద్రబాబు అక్కడ సిఐడి కార్యాలయానికి రాబోతున్నారు? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? హరీష, ఇసుక స్కామ్ కేసు సంబంధించి A3గా ఉన్న చంద్రబాబుకి ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ బెయిల్ సంబంధించి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఉందో సిఐడి కార్యాలయానికి వెళ్లి పూచికత్తుగా ₹1,00,000 సంబంధించి పూచికత్తుగా ఇవ్వమని చెప్పి స్వయంగా చంద్రబాబు వెళ్లే పూచికత్తుగా ఇవ్వమని చెప్పడంతో ఈ రోజు కొద్దిసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 2:50 ఏదైతే ఉందో విజయవాడ తులసి నగర్ లోని 3వ రోడ్లో ఉన్న సిఐడి కార్యాలయం చేరుకుంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు తరపున న్యాయవాదులు సిఐడి కార్యాలయం చేరుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు వీడియోస్లో ఫస్ట్ ఫ్లోర్, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ సంబంధించి సిఐడి కార్యాలయం. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అటెండ్ అయ్యే ప్లేస్ అది. మొత్తం టోటల్ గా 1 గంట పాటు ఇక్కడ సంబంధించి పూర్తిగా అతనికి పత్రాలు ఇవ్వడం కానీ ఇతరత సంబంధించి 1 గంట పడుతుందని చెప్పేసి ఇప్పటికే మనం కొంతమంది సిఐడి అధికారులతో మనం మాట్లాడడం జరిగింది. 1 గంట పాటు ఇక్కడ బుక్ వర్క్ ఉంటుంది. బుక్ వర్క్ అయిన తర్వాత చంద్రబాబు గారు 1 అవర్ పడుతుందని చెప్పేసి సిఐడి అధికారులు చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ సంబంధించి ఇప్పుడు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇతరతర సంబంధించిన నాయకులు అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు అయితే ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇదేమైనప్పటికీ చంద్రబాబు మరి కొద్దిసేపట్లోనే ఈ విజయవాడలోని తులసి నగర్ సిఐడి కార్యాలయం చేరుకుని హైకోర్టు ఆదేశించిన ప్రకారం దీనికి సంబంధించి ₹1,00,000 సంబంధించి పూచకత్తి ఇవ్వడం, దీనికి సంబంధించి కొన్ని పత్రాలు సమర్పించడం, సిఐడి అధికారులు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలంటూ హైకోర్టు ఆదేశించి దీనికి సంబంధించి కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడి అదేవిధంగా ఇవ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు. ఇది కాసేపట్లోనే సిఐడి కార్యాలయానికి స్వయంగా చంద్రబాబు అక్కడికి రాబోతున్నారు. విజయవాడలోని సిఐడి కార్యాలయానికి ఇసుక స్కామ్ కేసులో A3గా ఉన్నారు చంద్రబాబు. అయితే ఇటు హైకోర్టు ముందస్తు బెయిల్కు సంబంధించి కూడా సిఐడి కార్యాలయంలో ₹1,00,000 బాండ్స్ ను కూడా ఆయన ఇవ్వాలి. దీంతో హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరికాసేపట్లోనే చంద్రబాబు సిఐడి కార్యాలయానికి రాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అక్కడ పోలీసులు కూడా ముందస్తుగానే భారీగా మోహరించారు. వ్యక్తిగత ₹1,00,000 బాండ్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్వయంగా సిఐడి కార్యాలయానికి వచ్చి బాండ్స్ ను చంద్రబాబు సమర్పించనున్నారు.